హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం క్రిస్పీగా కేఎఫ్‌సీ స్టైల్‌లో చికెన్ పాప్‌కార్న్ తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్‌లోకి చికెన్ తీసుకుందాం. చికెన్‌లోకి ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, మిరియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెనిగర్, పెరుగు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మన కేఎఫ్‌సీ చికెన్‌కి స్పెషల్ టేస్ట్ ఇచ్చేది ఒరిగానో. ఇప్పుడు ఒరిగానో కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాం. ఇప్పుడు మరో బౌల్‌లోకి కప్పు మైదా, హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకొని కొంచెం మిరియాల పౌడర్, కారం, బేకింగ్ పౌడర్, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌లోంచి ఒక్కొక్క పీస్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్‌తో డస్ట్ చేసుకోవాలండి. ఫ్లోర్‌ని బాగా కోట్ చేయాలి. రఫ్ చేస్తూ కోట్ చేయాలి. అప్పుడు మీకు లేయర్స్ అనేవి వస్తాయి. అలా కోట్ చేస్తున్న చికెన్‌ని చిల్డ్ వాటర్‌లో డ్రాప్ చేసి జస్ట్ ఒక 20 సెకండ్స్ పాటు ఉంచండి. మళ్ళీ ఈ చికెన్‌ని తీసి ఫ్లోర్‌తో ఇలా రఫ్ చేస్తూ కోట్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా లేయర్స్ అయితే వస్తాయండి. పిండితో కోట్ చేసుకున్న ఈ చికెన్‌ని 10 మినిట్స్ పాటు ఉంచి ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌ని బాగా హీట్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని ఒక్కొక్క పీస్‌ని ఆయిల్‌లోకి డ్రాప్ చేయండి. మంచిగా రోస్ట్ చేసుకోండి. క్రిస్పీగా అవ్వాలి. గోల్డెన్ షేడ్ రావాలన్నమాట. అంతవరకు కలుపుకుంటూ చక్కగా వేయించుకోండి. ఇలా వేగిన చికెన్ పాప్‌కార్న్‌ని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. మన కరకరలాడే కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ రెడీ. చాలా రుచిగా, బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.